హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆడవాళ్ళందరికీ ఇష్టమైన మాసం ఏదైనా ఉందంటే మాత్రం అది ఒక్క శ్రావణ మాసం అండి. అలాగే పూజ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ మాత్రం కంపల్సరీ అందరూ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అయితే చేసుకుంటారండి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళైతే కంపల్సరీ చేసుకోవాలి, మానేయకూడదు ఈ పూజనైతేనే. మనకి లేదు వాళ్ళు ఏదో కొనుక్కున్నారు పెట్టుకుంటున్నారని కూడా అనుకోకూడదండి. మనకి ఎంత ఉంటే అంతలో అయితే చేసుకోవచ్చు. మనం కొనుక్కునే స్తోమత ఉంటే గోల్డ్ అలాగే సిల్వర్ కొనుక్కుంటాము. లేదంటే కనుక ఒక బ్లౌజ్ పీసు, శారీయో లేదా గాజులో ఏదో ఒకటి పెట్టుకుని అయితే మనకున్నంతలో వంటలు చేసుకుని అయితే పెట్టుకోవాలండి. ఒకరితో పోటీ పడి అయితే చేయకూడదు ఎప్పుడు ఈ పూజనైతేనే. మనకున్నంతలో మనం సంతోషంగా అయితే చేసుకోవాలి. నేను ప్రతి సంవత్సరం బ్లౌజ్ పీస్తోనే శారీ అయితే కట్టేదాన్ని అమ్మవారికి అయితేనే. పిల్లలు చిన్నపిల్లలప్పుడు అయితే కలసం పెట్టే చేసేదాన్ని. మాకు అందరూ కూడా కలసం పెట్టే చేసుకుంటారు ఎక్కువగా కూడాని. కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను బ్లౌజ్ పీస్తోనే అమ్మవారికి శారీలాగా అయితే కట్టేదాన్ని చిన్నగా అయితేనే. అప్పుడు కూడా బాగుండేదండి, నాకు అలా కూడా నచ్చేది. ముందు రోజు నైట్ అయితే ఇప్పుడు శారీ కట్టొచ్చు కదా అని ముందు రోజు నైటే మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అయితే చేసాము. ఆ రోజు ఇంక నాన్ వెజ్ అయితే మానేసాము వండుకోవడం ఇంట్లోని. మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు అయితే స్నానం అయిన తర్వాత ఇంకా శారీ అయితే కట్టానండి. మొత్తం కూడా ఫిల్స్ అయి పెట్టేసుకున్నాను నేను. శారీ అన్నది అప్పటికప్పుడు కడదామంటే మనకు అవ్వదండి. ముందు రోజు పెట్టేసుకుంటే కనుక మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే శారీ కట్టడానికి అయితే గంటన్నర టైం అయితే పడుతుందండి. అది ఒక్కరి వల్ల అయితే అవ్వదు, ఏదైనా ఇంకొకరు సలహా అయితే ఉండాలి. పక్కనైతే మా అత్తయ్య గారు చెప్తున్నారు, అలాగే మా వారు అయితే అది హెల్ప్ చేశారండి. పిల్లలు అయితే అందించారు. అవన్నీ చేయడం వల్ల నైట్ శారీ కట్టి నేను పక్కనైతే పెట్టేసుకున్నాను అమ్మవారిని. అలాగే రాత్రి పడుకునేటప్పుడు శనగలు అలాగే మినపప్పు నానబెట్టేసి పక్కన పెట్టానండి. శనగలు అయితే నానాలి కదా తాంబూలంలో. కానీ బూర్లకి అలాగే గారికి అయితే పప్పు నానబెట్టేసాను. మార్నింగ్ అయితే పరవన్నానికి అయితే బియ్యం కడిగి పెట్టుకున్నాను. అలాగే పక్కనైతే శనగపప్పు బూర్లకని శనగపప్పు నానబెట్టానండి. పులిహోరకని చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నేనైతే లేచేసరికి 4 అయింది. 4 గంటలు లేచిన తర్వాత మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని మళ్ళీ గదిలో అవి తుడుచుకుని స్నానం అయిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వస్తానండి. మా వారైతే లేచారు, నాతో పాటు 4 గంటలకే లేచారు పాపం. లేచి అయితే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే చేశారు. ఫస్ట్ అయితే నేను పొయ్యి మీద అయితే రైస్ పెట్టానండి. పులిహోరకి రైస్ పెట్టుకుని అలాగే పరవన్నానికి పాలు అయితే ముందు రోజున అయితే ప్యాకెట్ తెప్పించేసాను. పాలు పరవన్నానికి పెట్టేసుకున్నాను. ఈ రెండు పెట్టిన తర్వాత ఒకటి అయితే తీసుకుంటున్నాను. ఇంకా పులిహోరకి చింతపండు నానుతుంది కదా అని అయితే అది నానబెట్టుకున్నానండి నేను. ఇవన్నీ ఈలోపు ఒకటి అవుతుంటుంది. పాలు అయితే పొంగొచ్చాయి. పాలు పొంగొచ్చిన తర్వాత పరవన్నానికి అయితే బియ్యం అయితే వేసానండి. బియ్యంలో అయితే పరవన్నం ఎప్పుడు కూడా రేషన్ బియ్యంతోనే చేస్తాం, అలాగే బాగుంటుంది. నేనైతే బియ్యంలో సగ్గు బియ్యం కూడా వేస్తానండి. పరవన్నానికి ఎప్పుడు సగ్గు బియ్యం వేసుకుంటే బాగుంటుందని. బియ్యం అయితే కడుగుతాను, జస్ట్ ఒకసారి అయితే కడిగేసి పక్కన పెట్టుకుంటాను నేను. 2 అవుతున్నాయండి. తర్వాత అయితే పిండి కూడా ఉక్కించాను. ఆర్తికి కుడియాలకి అలాగే పిండి అయితే ఉక్కించుకున్నాను నేను. మా అత్తగారు అయితే పిండి ఉక్కిన తర్వాత అవి కుడియాలు అయితే చేస్తారు. కుడియాలు చేసి అలాగే మోదుకులు అవి ఏంటంటారు కదా, గజ్జికాయలు మోదుకులు అంటారు, ఒక్కొక్కరు ఒకలా అయితే పిలుస్తారు. గజ్జికాయల కింద అయితే చేశారండి. శనగపప్పు అయితే పూర్ణము బూరెలకి అయితే చేస్తాం కదా, దాన్ని అయితే పెట్టారు. దాన్ని పెట్టి అయితే ఒక 5 అమ్మవారికి నైవేద్యంగా అయితే చేశారండి. మనమైతే ఒక రకం పిండి ఉక్కించుకొని 4-5 రకాలు అయితే చేసుకోవచ్చు. ఐటమ్స్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే చేసి పెట్టారు. కుడియాలు అలాగే గజ్జికాయలు కూడా ఆవిరి మీద అయితే పెట్టానండి నేను. అవి అయితే ఉడుకుతున్నాయి. తాలికలు అయితే చేస్తున్నారు ఆర్థికైతే. తర్వాత అలాగే పప్పు అయితే వేస్తాను. పప్పు కడిగేసుకున్న తర్వాత 2 వాయిలు అయితే అయిందండి. పప్పు అయితే నేను కేజీ పప్పు వేసాను బూరికి అలాగే గారికి కూడాని. ఫస్ట్ అయితే గారికి అయితే రుబ్బేసాను. గారికి రుబ్బేసి గారి అయితే వేసాను. పక్కనమ్మ ఆర్థికైతే పెట్టేశానండి. ఆర్థి తాలికలు అయితే అయిపోయినాయి. నాకు వంట అయితే చేయడానికి టైం అయితే ఎక్కువ పట్టదు. గంటన్నరలో వంట మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోతుందండి. నేను వంట చేయడము 4 o'clock అన్నాను కదా, 4:30 అయిపోయింది నేను లేచేసరికి అయితేనే. 4:30కి లేచిన తర్వాత స్నానం అయ్యాయి, వంట స్టార్ట్ చేసేసరికి అయితే 5 అయితే అయింది. 5 గంటల నుంచి 6:30 వరకు వంట అయితే చేశానండి. గంటన్నర పట్టింది నాకు చేయడానికి అయితేనే. గారెలు అయితే వేసాను, కొన్ని అయితే ఈ గారెలు వేసాను, చప్పుడే వేస్తాము. అలాగే పిల్లలకైతే పాకం గారెలు ఇష్టమని పాకం గారెలు వేసానండి. ఇది చేస్తూనే ఒక పక్కన అయితే ఇంకా పూర్ణం అయితే శనగపప్పు కొట్టేసాను నేను. శనగపప్పు కొట్టేసి పెట్టుకున్నాను పక్కనే. మా అత్తయ్య గారు పూరపుండలు అయితే చేశారు. గారె వేసిన తర్వాత బూర అయితే వేసాను. చెప్పాను కదండి, ఒక్కరి వల్ల అయితే అవ్వదు. మేము ముగ్గురం చేస్తాం కాబట్టి కొంచెం త్వరగా అయితే అవుతుంది. పై పని ఏదైనా ఉంటే మా అత్తయ్య గారు కొంచెం హెల్ప్ అయితే చేస్తారు. నేనైతే వంట దగ్గర అయితే వంట పని చేసుకుంటాను.
లోపల చక్కబెట్టేది ఏమైనా ఉంటే మా వారైతే తోరణాలు కట్టడం అవి కూడా ఆయనే కడుతుంటారు. కొన్ని కొన్ని అయితేనే, నేనైతే చేయను తోరాలు కట్టడం అవిని. గుమ్మాలకి మామిడి కొమ్మలే కాదు, పూలదండలే కాదు, ఆయన చేస్తారు అవి. మధ్య మధ్యలో అయితే వీడియోస్ తీయమంటే చిన్న చిన్న వీడియో అయితే తీశారండి. అప్పుడే లేచి స్నానం అయితే చేస్తారు తెల్లవారుజామున. ఆ రోజు అయితేనే బూరెలు అయితే వేస్తాను నేను. ఈసారి మా బూరెల పిండి అయితే కరెక్ట్గా అయితే ఆడలేదండి. మిల్లు అయినా మురుము అలాగే మెత్తగా అయితే ఆడేసాడు మొత్తం మీద. ఎలా అయితేనో బూరైతే అయిపోయింది. గారెలు అయితే ఆయిల్ లాగలేదు, కానీ బూరైతే కొంచెం భారీగా ఆయిల్ అయితే లాగిందండి. అలాగే పిల్లలకైతే పొంగుబూరలు ఇష్టమో నాకు కూడాని, అందుకని అయితే పొంగుబూరలు అయితే లాస్ట్లో పొంగుబూరలు కూడా వేసాను నేను. ఏదైనా వచ్చుంటే కనుక మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చాలామందికి అయితే బూరెలు వేయడం అయితే రాదంటారు. వచ్చుంటే కనుక చాలా ఈజీగా అయితే వేసేయచ్చండి. ఒక్కొక్కరికి అయితే రాదు. చిన్నప్పటి నుంచి అయితే నేను మా అమ్మమ్మ వేసేటప్పుడు అయితే చూసేదాన్ని, చూసి నేను వేస్తానని అయితే లాస్ట్లో అయితే వేసేదాన్ని అండి. అలా మొత్తం మీద బూరేయడం అయితే అలవాటు అయితే అయిపోయింది. ఇప్పుడు వరకు వచ్చి మా అమ్మగారికి అయితే బూరేయడం అయితే రాదు. ఇప్పుడు వరకు ఆవిడైతే నేర్చుకోలేదు. నేను మా అమ్మమ్మ ఎవరో ఒకరైతే వేస్తాము. ఇంతకుముందు అయితే మా పెద్దమ్మ అయితే వేసేది. అలాగే ఎవరో ఒకరు వేయడమే తప్ప మా అమ్మ అంతటా బూరైతే వేయలేదు. ఒక్కొక్కసారి మా చెల్లి వేస్తుంటుంది. ఇలాగ ఎవరో ఒకరు వేయడమే తప్ప తనకైతే బూరేయడం రాదు. పని వస్తే కనుక చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చండి. అలాగే గుడికైతే ప్రసాదం చేయమన్నారండి మా వారైతేని 4 వారాలు కూడా. అందుకని అయితే కరాచీ అయితే కేజీ కరాచీ తెచ్చారు. గుడికని అయితే కేజీ కరాచీ కూడా కలర్ వేసి అయితే నేను ఫుడ్ కలరు ప్రసాదం అయితే చేస్తానండి. ప్రసాదం చేసి పక్కనే పెట్టేస్తాను. ఇంకా తెల్లవారుజామున చేస్తాను. అది కూడా పొద్దుటే తెల్లవారుజామున అంటే మార్నింగే చేస్తాను. ఇంకా నైవేద్యంతో పాటుని మళ్ళీ అయితే చేయడం అయితే అవ్వదు, ఇంకా లేట్ అయితే అయిపోతుందని. ప్రసాదాలన్నీ అయిన తర్వాత ఒక పక్కనైతే పెట్టేసుకున్నానండి. నేను చేసింది అయితే పులిహార అలాగే ప్రసాదము, కరాచీ ప్రసాదం అండి. అది గుడికి ఇవ్వడానికి అన్నాను కదా, అదొకటిని. అలాగే తాలికలు అయితే చేశాను. ఆర్ది, కుడియాలు, గజ్జికాయలు, గారెలు, చప్పటి గారెలు అండి. కొన్ని అయితే పాకం గారెలు పిల్లలకి చిన్న బాక్స్లో వేశాను. అలాగే పూర్ణం బూరి, పొంగుబూరి, పరవాన్నం, బంగాళదుంప కూర అయితే కంపల్సరీ మార్నింగే వండేస్తామండి మేము ఎప్పుడు కూడా. పులిహార అలాగే గారెలోకి అయితే తినడానికైతే ఉంటుందని కూర కూడా మార్నింగే చేసేస్తాను నేను. పొయ్యి అయితే ఖాళీ ఉంచును, కంటిన్యూగా పొయ్యి మీద ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. 2 పొయ్యిల మీద 2 పెట్టి అయితే కంప్లీట్ చేస్తానండి. వంట అంతా పూర్తి అయిపోయింది. వంట అయిన తర్వాత దేవుడి దగ్గర అయితే మొత్తం కూడా సర్దుకుంటూ అయితే వచ్చానండి నేను. అందులో పని ఇందులో పని అయితే చేయలేదు. వంట పని అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరికి అయితే వచ్చే సర్దాను. దేవుడి దగ్గర సర్దేటప్పుడు ఇంకా అసలు వీడియో అయితే నేను తీయలేదండి. తీయడం అయితే నాకు అవ్వలేదు కూడా అని, ఎందుకంటే అప్పటికే లేట్ అయితే అయిపోతుంది. మా వారైతే బయటికి వెళ్ళిపోవాలని అయితే లేట్ అయిపోతుంది అంటారు. అందువల్ల వీడియో అయితే ఇంకా రెడీ చేసేటప్పుడు వీడియో క్లిప్స్ ఏం తీయలేదు. ఇంకా నేనైతేని వంట అయిన తర్వాత ఈ పనిలోకి అయితే వస్తాను, ఒకటి చేసుకుంటా. నైటే శారీ కట్టాను కాబట్టి 1 గంట టైం అయితే సేవ్ అయిందండి నాకైతేని. ఇవన్నీ కూడా నేను వండినవన్నీ కూడా ఇంక ఫస్టే అన్నీ సర్దేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ లెగాలని అయితే మొత్తం అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇవైతే తాంబూలాలు ఇవ్వడానికైతే ఆకులు, ఒక్కలు, కాయిన్స్, అలాగే బత్తాకాయలు అయితే తీసుకున్నారండి. బత్తాకాయలు కూడా పక్కనైతే సర్దేశాను నేను. సర్దేసిన తర్వాత కలసవి కూడా అన్నీ పెట్టేసి చీరవి పక్కనైతే పెట్టుకున్నాను. చీర గాజులు పక్కనైతే పెట్టాను. అమ్మవారికి శారీ కట్టాను. సన్నజాజులు అయితే ఉంటాయని చెప్తాను కదండి, అవి అయితే మాల కట్టి అమ్మవారి ఫోటోకే వేశాను నేను. నైట్ శారీ ఒకటే కట్టేసి పక్కన పెట్టాను, కానీ మార్నింగ్ అయితే పీట మొత్తం అన్నీ రెడీ చేయడానికి అయితే టైం అయితే పట్టిందండి నాకు. మళ్ళీని వంటలు అయిన తర్వాత పీటకి అవి పసుపు అవి బొట్లు పెట్టుకుని ఇవన్నీ చేసి కలసం అవి రెడీ చేసుకుని అన్నీ చేశానండి. ఇప్పుడు కూడా డోర్స్ అయితే తీసి ఉంచేదాన్ని దేవుడి దగ్గరవి. ప్లేస్ అయితే ఈసారి అయితే పట్టేలా లేదు. ఇంతకుముందు అయితే అమ్మవారిని అయితే చిన్నగా చేసేదానండి. శారీ అంటే బ్లౌజ్ పీసే కట్టేదాన్ని. బ్లౌజ్ పీస్ కట్టి చిన్నదైతే పెట్టేదాన్ని అండి. అందువల్ల ప్లేస్ అయితే సరిపోయేది దేవుడు గూటు తలుపులు తీసినా కానీ. ఇప్పుడైతే డోర్స్ అయితే వేస్తానండి. దేవుడి దగ్గర అయితే క్లోజ్ చేసి అక్కడే పీట అయితే పెట్టాను నేను. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పీస్తో చేసేదాన్ని కాబట్టి చిన్నదైతే ఫేస్ తీసుకున్నానండి నేను లాస్ట్ టైము. ఇప్పుడు అమ్మవారికి శారీ కట్టడంలో కొంచెం ఫేస్ అయితే చిన్నగా అయితే అనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా లాస్ట్ టైం మా పాప అయితే తయారు చేసిందండి. పసుపు అలాగే పారాణి ఏది పెట్టి పసుపు కలర్ స్కెచ్లతోనే దేనితోనో మొత్తం మీద హ్యాండ్స్ అయితే చేసింది. ఇంకా తను రెడీ అయ్యి నేను రెడీ అయ్యేసరికి అయితే టైం అయితే పట్టింది. టైం పట్టినా కానీ ఇంకా పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకున్నామండి. అన్ని పనులు అయిపోయిన తర్వాతే కూర్చున్నాము. ఇంకా పూజ దగ్గర అయితే మొత్తం గిన్నెలు కడిగేసుకొని అన్ని పనులు అయిన తర్వాత నేను ప్రశాంతంగా చేసుకున్నానండి. లేదంటే నాకు ఇల్లంతా చిరాగ్గా ఉంటే అయితే నచ్చదు. ఇల్లంతా నీట్గా సర్దుకున్న తర్వాత మేము రెడీ అయ్యి కూడా ఎక్కడెక్కడ పెట్టేస్తాం కదా, అవన్నీ సర్దేసి మేము రెడీ అయ్యి బయటకైతే వచ్చి ఇంకా నీట్గా పూజ అయితే కూర్చొని ప్రశాంతంగా అయితే చేసుకున్నాము. నేనైతే అష్టోత్తరం అయితే చదువుతున్నాను. అష్టోత్తరం చదువుతుంటే మా పాప అయితే పూజ అయితే చేస్తుందండి.
కానీ అప్పటి వరకు తినకుండా ఉండడం అయితే గ్రేటే. పిల్లలైతేని ఏం తాగకుండా తినకుండా అని. మనం ఎంత త్వరగా చేసేద్దామన్నా సరే త్వరగా అయితే అవ్వదండి. మనకి వంటలు అయితే త్వరగానే అయిపోతాయి. నాకు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర సర్దుకోవడానికే టైం పడుతుంది. ఇంకా నైట్ శారీ కట్టుకున్నాను కాబట్టి దేవుడికి, లేదంటే కనుక మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ టైం అయితే పట్టుదును. నైట్ శారీ కట్టినా కానీ ఇంకో గంటన్నర ఎక్స్ట్రా అయితే పట్టింది అమ్మవారిని రెడీ చేయడానికి. అక్కడ పీట దగ్గర మేము రెడీ అవ్వడానికి ఒక గంట, మా పాపను రెడీ చేసి నేను రెడీ అవ్వడానికి. కానీ సార్ పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకైతేని. మా వీధిలో వాళ్ళు ఎవరిది కూడా ఆ టైంకి అయితే అవ్వలేదు. అందరూ 1 అయిపోయిందండి పూజలు అయితే అయ్యేసరికి. నాది ఎప్పుడు కూడా త్వరగానే అవుతుంది. చెప్పాను కదా, హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మనకు త్వరగా అయితే అవుతుంది ఏదైనా సరే. ఎవరికి వచ్చిన పని అయితే వాళ్ళైతే చేసుకోవచ్చండి. ఇంట్లో తప్పేం లేదు. ఇంట్లో పని చేసుకోవడం వల్ల అయితేనే మగవాళ్ళైనా ఎవరైనా సరే నేనెందుకు చేయాలని అయితే అనుకోకూడదు. మా వారైతే చేసేదైతే హెల్ప్ అయితే చేస్తుంటారు. నేనైతే వంట పని చేసుకుంటే మా పాప అయితే పూజ దగ్గర అయితే అక్షంతలు అవి కలిపిందండి. ఫస్ట్ వినాయకుడిని చేసింది. కొన్ని పనులు అయితే తను చేసింది. మార్నింగ్ మాకు ట్యాప్ అయితే వస్తుంది మంచినీళ్ళు పట్టేది. అదైతే మా అబ్బాయి అయితే వాటర్ అయితే పట్టి బాటిల్స్ అవి పట్టాలి కదా, అవన్నీ అయితే తను కూడా చేశాడు. అన్ని పనులు చేసుకోవడం వల్ల అయితే మన ఇంట్లో అయితే కొంచెం త్వరగా పని అయితే అవుతుందండి. హెల్ప్ చేసినట్టు అవుతుంది. పని అయిపోదని కాదు, ఎలాగన్నా అవుతుంది. కొంచెం లేట్ అయితే అవుతుంది కదా. అందరూ అన్ని చేతిలో వేయడం వల్ల కొంచెం త్వరగా అయితే అవుతుంది. ఒకసారి అయితే పిల్లలకి లేట్ అయిపోతుంది కదా అని అయితే అనుకుంటుంటానండి నేను. అంటే మా పాప అయితే కొంచెం వీక్గా అయితే ఉంటుంది. కళ్ళు అయితే తిరిగేస్తున్నాయి అంటుంది. అందువల్ల అయితే భయపడుతుంటాను. ఏం తినకుండా 11 అయ్యే వరకు ఉండడం గ్రేటే పిల్లలు అయితేని. ఈసారి అయితే బాగానే ఉన్నారండి. ఇంతకుముందు కూడా చేసేది కానీ తక్కువ పూజ అయితేనే. ఈసారి అయితే బాగానే ఉండి పూజ అయితే చేసుకున్నాము. వీడియో అయితే మా వారు తీశారు. అలాగే మా బావగారి అబ్బాయి మా చతురు అయితే తీశాడండి. నేను ఎప్పుడు కూడా హాల్లో అయితే పెడతాను దేవుడిని అయితేని. లక్ష్మీదేవినే కాదు, వినాయక చవితి కాదు, ఏదైనా సరే హాల్లోనే చేస్తుంటామండి. ఫ్యాన్ అయితే వేసుకోవడానికి ఉండదు కదా, కొంచెం చెమటలు అయితే పడుతూ ఉంటాయి, కారిపోతూ ఉంటాయి చెమటలు అయితే ఎక్కడికక్కడ. బుక్ అయితే చాలాసేపు చదువుతాను నేను. సౌభాగ్యలక్ష్మి, అలాగే అష్టలక్ష్ములు, మహాలక్ష్మి అష్టకం, లలిత సహస్రనామం ఇవన్నీ కూడా చదువుతానండి. పూజ అయితే చేసుకుంటాము. మనం ఎంత రెడీ అయ్యి ఎన్ని చేస్తే ఎందుకండి, ప్రశాంతంగా దండం అయితే పెట్టుకోవాలి కదా. అందుకని నాకు ఇప్పుడు ప్రశాంతంగా దండం అయితే పెట్టుకోవాలని అనిపిస్తుంది. హడావడిగా అయితే పెట్టుకోకూడదు ఎప్పుడు సరే. ఇంత రెడీ చేసుకుని ఇన్ని చేసుకున్నప్పుడు అయితే నీట్గా కూర్చొని ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి అయితే పెట్టుకోవాలండి. టైం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోతారు అని అయితే చేసుకోకూడదు పూజనైతే మనము. మా వారిని అయితే అంటాను, టైం ఉంటే కనుక ఉండండి, లేకపోతే వెళ్ళండి అని అయితేని. ఆయన అయితే ఉంటాను అని ఎప్పుడు పూజ అయ్యే వరకు అయితే ఉంటారండి. వరలక్ష్మి వ్రతం కూడా ఇప్పుడు నేను చేసుకునే వరకు అయితే ఉంటారు. పూజ అయిన తర్వాత అప్పుడు వెళ్తారండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈసారి అయితే నేను చాలా బాగా చేశానండి. ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అలాగే అరటిపళ్ళు అయితే నేను అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్తే చిన్న అరటిపళ్ళు 2 పళ్ళు అయితే ఇచ్చింది, అవి అయితే పెట్టుకుని. అలాగే చలివిడి వడపప్పు అయితే చేశాను, కొంచెం కలుపుకొని చలివిడి వడపప్పు, అలాగే బూర్లు నైవేద్యం అయితే మొత్తం అన్నీ కూడా పెట్టాను. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదండి. వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు బూర్లు అయితే కంపల్సరీ అయితే చేయాలండి. బూర్లు పెట్టుకోవాలి. అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి శనగపప్పుతో చేసింది. అలాగే శనగలు, పచ్చి శనగలు పెట్టుకోవచ్చు, మనం వేపిన శనగలు పెట్టుకోవచ్చు. శనగలు ఏవైనా సరే పెట్టవచ్చండి నైవేద్యంగా అయితేని. నేను ఒక పక్కనైతే నైవేద్యాలన్నీ పెట్టుకున్నాను, ఇంకో పక్కనైతే దీపారాధన అయితే చేశానండి. నేను 2 అరిటాకులు కూడా, నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళానన్నాను కదా, అక్కడి నుంచి అరిటాకులు అలాగే మామిడాకులు మొత్తం అన్నీ కూడా తీసుకుని అయితే వచ్చాను. అమ్మవారిని చేసినా కానీ పక్కనైతే నేను లక్ష్మీదేవి ఫోటో పెట్టి కలశం అయితే పెడతానండి. ఆ పక్కనైతే పెట్టాను లక్ష్మీదేవి ఫోటో, అలాగే కలశం అయితే పెట్టాను నేను. అలాగే చీర, జాకెట్టు, గాజులు, పసుపు కుంకుమ, తాంబూలం కూడా పక్కనే పెట్టుకున్నాను. అవన్నీ కూడా పైన అయితే పెట్టాను. దీపారాధన అయితే కింద అయితే చేసుకున్నానండి. పిల్లలు కదా అటు ఇటు తిరుగుతూ అయితే ఉంటారని. మీరు ఎలా చేసుకున్నారో పూజ అయితే కామెంట్స్ అయితే చేస్తుండండి. నేను బుక్ చదివినంతసేపు కూడా మా పిల్లలు అయితే అలా కూర్చుని అయితే ఉన్నారండి. వీడియో అయితే నేను ఎక్కువే తీయలేదు, ఏదో మధ్యలో చిన్న క్లిప్స్ అయితే తీశారండి మా వాళ్ళు. వాటిని నేనైతే యాడ్ చేశాను. అలాగా ఫస్ట్ టైము నేను ఇంత లాంగ్ వీడియో కూడా పెట్టడం అయితేని. ఇంతకుముందు ఇప్పుడు కూడా ఇంత లాంగ్ వీడియో అయితే పెట్టలేదు. లాస్ట్ టైం కూడా వీడియో తీశాను పెడదామంటే నాకైతే అప్లోడింగ్ అవ్వలేదండి, చేయటం అయితే ఎడిటింగ్ అవిని. అందుకని లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు. లాస్ట్ ఇయర్ అమ్మవారిని కూడా చూపిస్తాను, ఒకసారి అయితే చూద్దురు. కానీ ఇప్పుడు కూడా చెప్పాను కదా బ్లౌజ్ పీస్తో అయితే చేసేదాన్ని అని. అమ్మవారికి చీర అయితే కట్టాను, బాగుందండి, చాలా బాగా వచ్చింది. అమ్మవారు కూర్చున్నట్టే ఉన్నారు నాకైతే చూస్తుంటే కనుక. లాస్ట్లో అయితే ఇంకా అన్నీ చదివేశానండి. అన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను నేను. కొబ్బరికాయ కొట్టేసి అయితే పెట్టుకున్నానండి. నైవేద్యాలు అయితే మొత్తం అన్నీ చూపించేశాను అమ్మవారికి.
నేనైతే గోల్డ్ అలాగే చుట్లు అయితే తీసుకున్నాను. చుట్లు తీసుకొని పక్కనైతే పెట్టానండి. అమ్మవారికి అయితే చీర దగ్గరే పెట్టుకున్నాను అక్కడే నేను అన్నీ కూడాని. అసలు పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే హారతి అయితే ఇచ్చానండి. హారతి అయితే నేను లలిత హారతి అయితే చదువుతాను. కాసేపు టైం ఎక్కువ పడుతుందండి హారతి చదివేటప్పుడు అయితేనే. గంట అయితే నేనే కొట్టుకోవాలి, ఎందుకంటే నేను కొట్టినట్టు మా పిల్లలు అయితే కొట్టలేరు. గట్టిగా అయితేనే నాకు గంట గట్టిగా సౌండ్ వస్తేనే ఇష్టమండి. హారతి ఇచ్చేటప్పుడు అయితేనే నేను కంపల్సరీ హారతి పాట చదువుకుంటూ అయితే చేస్తుంటాను. ఒక చేత్తో హారతిస్తూ ఒక చేత్తో గంట కొట్టుకుంటూ అయితేనే. పక్కనైతే హాదకుప్పరం పిల్లలు అయితే పిల్లల్ని అయితే వేయమానండి మధ్యలో అయిపోతుంటేనే. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్లో అయితే నాకు ఏడుపు కూడా వచ్చింది అమ్మవారిని చూసేసరికి. మరి ఏంటో తెలియదు కానీ నాకైతే లాస్ట్లో ఇంకా హారతి పాట ఎండ్ అయ్యేటప్పుడు అయితే ఇంకా కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయండి నాకైతేనే. అంటే నీళ్ళు వచ్చేసాయి అనేసరికి ఇంకా అమ్మవారి పూజ నేను ఎలా చేశానో నాకు అర్థమైందండి. అంత బాగా చేసుకున్నాను, అంత ప్రశాంతంగా అయితే చేశాను ఈ పూజనైతేనే. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. వరలక్ష్మి పూజ రోజే చేయాలన్నది ఏమీ లేదు. ఆ రోజు కుదరకపోతే కనుక పూజ అయితే ఎవరైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. పూజ 4 శుక్రవారాల్లో ఏదో శుక్రవారం అయితే చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళు 4 శుక్రవారాలు కూడా కలసం అయితే పెట్టుకుంటారు. కుదిరిన వాళ్ళు ఒక వారం వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుంటాము. ఆ రోజు కుదరకపోతే ఏదో ఒక రోజు అయితే చేసుకోవచ్చండి. చాలా మంచిది మనం ఈ విధంగా పూజ అయితే చేసుకోవడం కూడాని. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. హారతి అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు అయితే చేసాము అందరం కూడాని. ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ గుడికి అయితే వెళ్ళానండి నేను. ప్రసాదం అయితే చేశానన్నది కదా, ప్రసాదం తాంబూలం పట్టుకుని అయితే గుడికి వెళ్ళాము. దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మవారి గుడికి అయితే కంపల్సరీ వెళ్తామండి. పండగలు రాని అలాగే ఏమి రాని పుట్టినరోజులు కానీ ఏదైనా స్పెషల్ ఉన్నా కానీ అమ్మవారి గుడికి అయితే వెళ్తుంటాం కంపల్సరీ అయితేని. అమ్మవారి దగ్గర అయితే దండం అయితే పెట్టేసుకుని అక్కడ చిన్న చిన్న వీడియో అయితే తీసుకుని అయితే ఇంటికైతే వస్తామండి. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారండి ఇక్కడికైతేనే చాలామంది అంటేనే అమ్మవారిని దర్శించుకోవడానికి. అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ భోజనాలు అయితే జరుగుతుంటాయి. ఒక 200 మంది వరకు కూడా అన్నదానం అయితే జరుగుతుందండి శుక్రవారం. ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమైనా విశేషాలు ఉంటే కనుక డబ్బులు అయితే ఇస్తుంటారు. అన్నదానం అయితే బాగా చేస్తారండి ఎప్పుడు కూడాని. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే తాంబూలాలు అయితే ఇచ్చానండి. టిఫిన్లు అవి చేస్తాం మేము. టిఫిన్లు అవి చేసిన తర్వాత మా పిల్లలు అయితే తాంబూలాలు అవి తీసుకోవడానికి రమ్మని అయితే వెళ్ళి చెప్పేసి అయితే వచ్చారు. నేను ఎవరికి తాంబూలం ఇచ్చినట్టు వీడియో అయితే తీయలేదండి. వీడియో అయితే అందుకే పోస్ట్ చేయలేదు. అదైతేనే లాస్ట్లో ఫొటోస్ అయితే తీసుకున్నాం కదా, ఫొటోస్ యాడ్ చేశాను. భోజనాలు అవి అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేసి ఇంట్లో పూజ అయితే చేసుకుని గుడికి అయితే వెళ్ళామండి. ఇంకా అవి కూడా నేను వీడియోస్ అయితే చేయలేదు. శ్రావణ శుక్రవారం అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. మనకు కుదిరితే కనుక 3 రోజులు అయితే ఉంచుకోవచ్చు అమ్మవారిని, లేదంటే కనుక 3 పూటల దీపం అండి. శుక్రవారం రోజు మార్నింగు, సాయంత్రం, అలాగే సాటర్డే మార్నింగు. నేనైతే సాటర్డే మార్నింగ్ అయితే దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారిని అయితే ఎత్తి పెడతానండి. అప్పటి వరకు ఉంచుతాను. సాటర్డే మార్నింగ్ అయితే మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తానండి. మొత్తం అన్నీ కూడా తీసేసి ఇంకా అరిటాకు లేకపోతే కనుక ఇలా ప్లేట్లో అయితే మొత్తం దీపాలు అవి కింద అయితే పెట్టకూడదు. మనం ఆకు కానీ పేపర్ కానీ లేదా ప్లేట్ కానీ తీసుకొని అందులో పెట్టుకోవాలి. నేనైతే ఇత్తడి పళ్ళెంలో అయితే దీపాలు అలాగే నైవేద్యంగా అయితే కేసరి అయితే చేశాను. కేసరి చేసి మళ్ళీ తాంబూలం అలాగే కొబ్బరికాయ అయితే కొట్టి దండం అయితే పెట్టేసుకున్నామండి. ఇది దీపాలు కొండ ఎక్కిన తర్వాత అప్పుడు అమ్మవారిని అయితే తీస్తాను. మా శ్రావణ శుక్రవారం అయితే ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ అండి అందరికీ.